చివరి లేఖ పార్ట్ 6. దేవాలయం తలుపు గట్టిగా మూసుకుపోయింది. కార్తిక్ ఇప్పుడు ఒంటరిగా ఉన్నాడు. అతని చేతిలో టార్చ్. ముందు చీకటితో నిండిన రహస్య మెట్లు. ఒక్కో మెట్టు దిగుతున్న కొద్దీ గాలి మరింత చల్లబడుతోంది. గోడలపై విచిత్రమైన గుర్తులు, వందల సంవత్సరాల క్రితం చెక్కినట్లుగా కనిపిస్తున్నాయి. అకస్మాత్తుగా టార్చ్ వెలుగు మసకబారింది. అప్పుడే మెట్ల చివర ఒక భారీ రాతి గది కనిపించింది. గది మధ్యలో బంగారు రంగులో మెరిసే ఒక పురాతన పెట్టె. దాని చుట్టూ 4 రాతి విగ్రహాలు. కార్తిక్ నెమ్మదిగా ముందుకు అడుగు వేశాడు. అంతలో వెనక నుంచి అదే వృద్ధుడి గొంతు వినిపించింది. జాగ్రత్త, ఆ పెట్టెను తాకే ముందు నిజం తెలుసుకో. కార్తిక్ తిరిగి చూసేలోపే వృద్ధుడు మళ్ళీ కనిపించకుండా పోయాడు. అతను ధైర్యం చేసి పెట్టె దగ్గరకు వెళ్ళాడు. పెట్టెపై ఒక పాత లేఖ. దానిపై ఇలా రాసి ఉంది: ఈ పెట్టెను తెరిచేది మా కుటుంబ రక్తానికి చెందిన వ్యక్తి మాత్రమే. కార్తిక్ చేతులు వణికాయి. అతను లాకెట్ను పెట్టెపై ఉంచాడు. ఒక్కసారిగా గది మొత్తం బంగారు కాంతితో నిండిపోయింది. పెట్టె నెమ్మదిగా తెరుచుకుంది. లోపల ఒక పాత డైరీ, ఒక కుటుంబ ఫోటో మరియు ఒక నల్ల రాయి కనిపించాయి. కార్తిక్ డైరీని తెరిచాడు. మొదటి పేజీలో ఇలా ఉంది: ఈ రహస్యాన్ని కాపాడేందుకు మా కుటుంబం 3 తరాలుగా పోరాడుతుంది. అతను తర్వాతి పేజీ తిప్పగానే తన తండ్రి ఫోటో కనిపించింది. కింద ఇలా రాసి ఉంది: నేను తిరిగి రాకపోతే ఈ బాధ్యత నా కొడుకు కార్తిక్ది. కార్తిక్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అంతలో గది ఒక్కసారిగా బలంగా కంపించింది. ఆ నల్లరాయి తనంతట తానే ప్రకాశించడం ప్రారంభించింది. విగ్రహాల కళ్ళల్లో ఎర్రటి వెలుగు వెలిగింది. ఒక్కో విగ్రహం నెమ్మదిగా కదలడం మొదలుపెట్టింది. కార్తిక్ భయంతో వెనక్కి తగ్గాడు. అప్పుడే గది చివర ఉన్న రాతి గోడ నెమ్మదిగా తెరుచుకుంది. లోపల ఒక చీకటి దారి. ఆ దారి చివర తెల్లటి దుస్తులు ధరించిన ఒక తెలియని వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతడు నెమ్మదిగా అన్నాడు: కార్తిక్, నేను నీ కోసం చాలా సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నాను. ఆ వ్యక్తి ఎవరు? ఆ నల్లరాయి శక్తి ఏమిటి? కార్తిక్ తండ్రి దాచిన అసలు రహస్యమేమిటి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం పార్ట్ 7లో తెలుస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి తెలుగు సస్పెన్స్ కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ తప్పక నొక్కండి. మళ్ళీ కలుద్దాం పార్ట్ 7లో. థ్యాంక్ యూ.